ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమం ఆయన జన్మించిన గ్రామం నాగులపులపాడు మండలం వినోదరాయనపాలెంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం గ్రామాభ్యుదయ సంఘం చైర్మన్ బైరపినేని సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ గారు మాట్లాడుతూ, ఈ దేశంలో నిరాడంబరతకి నిస్వార్థ రాజకీయ నేతలకి ఆయన ఆదర్శమని, అలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికీ మన ముందు లేరని, అలాంటి రాజకీయ నాయకుని ఆదర్శంగా మనందరం తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా లంచం కానీ అనే అవినీతి లేని రాజకీయ నాయకుడిగా ఆయన్ని మనందరం గుర్తుంచుకోవాలని తెలియజేశారు. అనంతరం గ్రామ స్వరాజ్య సాధనా సమితి అధ్యక్షులు వీరభద్రాచారి మాట్లాడుతూ, నిస్వార్థ నిరాడంబరతకు ఉదాహరణగా ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర సమరంలోనూ అలాగే బ్రిటిష్ వారిని ఎదిరించి ఆంధ్రకేసరిగా ఆయన పేరుగాంచారని, ఆయన పేరు మీద మన ప్రకాశం జిల్లాగా ఈరోజు మనందరం కూడా జిల్లాని పేరు పెట్టుకొని ఆయన్ని గౌరవించుకుంటున్నటువంటి నేపథ్యం మనందరికీ తెలిసిందేనని అన్నారు. అలాగే ఈ ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం జరగలేదని, అధికారులు రాజకీయ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇది సరైన విధానం కాదని, అలాంటి మహానుభావుల్ని మనందరం కూడా వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలోనే వారికి మనం ఇచ్చే ఘనమైన నివాళని, ఈ తరానికి వారి ఆదేశాలని ఆశయాల్ని మనందరం చెప్పుకోవాల్సినటువంటి ఈ రోజుల్లో కూడా ఈరోజు రాజకీయ నాయకులు అధికారులు ఇక్కడ ఆయన స్వస్థలంలో జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని విస్మరించారని, ఇది భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి, మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ దేశానికి స్వతంత్ర సమరంలో ఆంధ్రకేసరిగా పేరుగాంచినటువంటి మన ప్రకాశం జిల్లా వాసి, మన ప్రకాశం జిల్లాకే ఆయన పేరు పెట్టుకున్న మనందరం కూడా ఈరోజు ఆయన గుర్తు చేసుకోవడంలో కాస్త వెనకబడ్డాం అనేది మనందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప, ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రకాశం జిల్లాకే తలమానికమై రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చినటువంటి ఇలాంటి మహానుభావుల్ని ఈరోజు మర్చిపోయి ఈరోజు రాజకీయాల్లో తలమునకలు అవుతూ, అలాగే అధికారులు కూడా ఇలాంటి నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి ఈ రోజుని వాళ్ళందరికీ గుర్తు చేయాలి. ఇది చాలా దుర్మార్గం. ఈ యొక్క అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని మర్చిపోవడం, కనీసం ఇక్కడ ఆయన పుట్టిన ఊరిలో ఆయన ప్రముఖమైనటువంటి ఆయన విగ్రహాన్ని ఇప్పటి వరకు కనీసం దండవేయని, కనీసం గుర్తు చేసుకునే యొక్క రాజకీయ వ్యవస్థని, ఈ అధికార వ్యవస్థని మనందరం కూడా బాధ్యతని, వాడి యొక్క నిర్లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి, ఇది మరోసారి జరగకూడదని, ఆ మహానుభావుడిని స్మరించుకోవడానికి జరిగే ప్రక్రియలో ఎవరు నిర్లక్ష్యం చేయగలదని నేను కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తాను. ఓకే. అమర్ రహే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అమర్ రహే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇక్కడ శత జయంతి జరిపి పివి నరసింహరావు గారు ఆవిష్కరించిన భవనము మరియు విగ్రహం. అదే చెప్పండి. చెప్పలేదు. ఓకే. ఈ విగ్రహం 1972లో
ప్రకాశం పంతులు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు ఆవిష్కరించిన విగ్రహం ఇది. వెనకనున్నటువంటి భవనము కూడా ఆ సందర్భంలో పివి నరసింహారావు గారు ప్రారంభించడం జరిగింది. 72లో ప్రకాశం గారి జిల్లాగా నామకరణం చేసిన తర్వాత శత జయంతి ఎక్కడ జరపాలనే సందర్భం వచ్చినప్పుడు స్వాతంత్ర సమర యోధులు అని చెప్పుకునే కొంతమంది నకిలీలు వినోదరాయనపాలానికి ప్రకాశం గారికి సంబంధం లేదని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు పివి నరసింహారావు గారు ఒకే ఒక్క మాట చెప్పాడు. తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు, తను పుట్టింది ఎక్కడో ఆయనకి తిరిగిపోతే మీకు తెలుసా అని ప్రశ్న వేయటంతో వినోదరాయనపాలెంలో శత జయంతి జరగటం సంతోషకరమైన విషయం. ఈ రోజున ఆయన వర్ధంతిని ఈ గ్రామస్తులు కానీ, మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ పట్టించుకోకపోవటం దురదృష్టకరం. ఎందుకంటే మనం మాట్లాడాల్సిన విషయం ఇంకేమీ లేదు.